హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. సో ఇవాళ లేవగానే వర్షం స్టార్ట్ అనేది అయ్యిందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడుతూనే ఉంది. అంటే మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తుంది. వర్షం పడుతుందిరా నాయన హమ్మయ్య అనుకునేటప్పటికి బాణుడి ప్రతాపం విర్ర వీగిపోతుంది. అసలు మామూలుగా లేదు. ఇటు పక్కన ఎండ, ఇటు పక్కన చలి, ఇటు పక్కన వర్షం అనమాట. చలి అంటే అది ఏంటంటే మనకి గాలి విండీగా ఉంటుంది బాగా. అది మనం అటు జాకెట్స్ వేసుకోవడానికి ఉండదు, ఇటు జాకెట్స్ వద్దులే అని చెప్పి తీసేయడానికి ఉండదు. అలా ఉంటుంది. ఇక్కడ చూడండి అసలు మబ్బులు ఎలా పట్టేశాయో. ఇంకాసేపట్లో వర్షం పడుతుంది అని అనిపిస్తూ ఉంది. సరే అని నేను మీకు ఈ నల్లని మబ్బుల్ని చూపించేద్దామని క్యాప్చర్ చేసేసాను. ఇదంతా కూడా మా బాల్కనీలోంచి నేను వీడియో అనేది షూట్ చేశాను. అప్పుడు మా బుడ్డదైతే హాయిగా పీస్ఫుల్గా నిద్రపోతుంది. ఎప్పుడు కూడా మా బుడ్డది పడుకున్నప్పుడే వీడియోస్ని నేను తీయడానికి కానీ లేదా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ కుదురుతుంది. లేకపోతే అది మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది, నేను కూడా మాట్లాడతాను అని రచ్చ రచ్చ చేసేస్తుంది. ఈ మధ్య అయితే మా బుడ్డది మరీ రౌడీ పిల్లలాగా తయారైందండి. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ మేమైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఏంటంటే మేము లిస్ట్ అవుట్ చేసుకున్నది ఒకటి, తీసుకొచ్చే ఐటెం ఒకటి అవుతుంది. అంటే ఏంటంటే ఈ పిల్లలతో కన్ఫ్యూజన్ అనమాట. ఇది పారిపోతూ ఉంటుంది. ప్రామ్లోంచి దిగుతా అని చెప్పి అంటుంది. సరేలే ఫోన్లే, ప్రామ్లో కూర్చోబెడితే మరీ బంధించినట్టుగా ఉంటుంది కదా అని కిందకి దింపితే ఈ రెప్ప పాటలు ఒక్కసారి ఇటు వచ్చిపోమ్మ మెరుపుతీగా అన్నట్టు ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు అలా పారిపోయిందో అండి, మాకైతే ఎంత భయం వేస్తుందో. అందుకని మేమేం చేస్తున్నామంటే లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము. గబగబా లిస్ట్ అవుట్ చేసుకొని కావాల్సిన మటుకి తెచ్చుకుందామని చెప్పి మేము అసలు ఇదివరకు ఆరాంగా చేసేవాళ్ళం పెద్ద పాపతో షాపింగ్. ఇప్పుడు ఈ బుడ్డది వచ్చేటప్పటికి అది కాదు మెరుపుతీగ, మేము మెరుపుతీగల్లాగా అయిపోయి షాపింగ్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలతో కూడా మీరు ఇలాగే చేస్తున్నారా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇక్కడైతే నేను వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను అంతే. 10 మినిట్స్కి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంక లోపలికి వెళ్ళిపోయి బాల్కనీ డోర్ వేసేసి దాని నుంచి నేను వీడియో అనేది తీశాను. కాసేపు అయిన తర్వాత వర్షం తగ్గిందిరా నాయన అని డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళేటప్పటికి విపరీతమైన చలిగాలి, విపరీతంగా చల్లగా ఉందండి. అసలు మామూలుగా కాదు. అక్కడ దూరంగా చూసినట్లయితే 2 పావురాలు భలేగున్నాయి బుజ్జిగా. వర్షం ఇంకా లైట్గా జల్లులాగా పడుతుంది. ఇందాకైతే చాలా పెద్దగా పడిందండి వర్షము. ఇంకా నేను అనుకున్నాను అమ్మో బుడ్డది లేచేస్తుంది, బుడ్డది లేచే లోపలే ఇదంతా షూట్ చేసేయాలి మీకోసం అని, మీకు చూపించాలని వీడియో అనేది ఇది మొత్తం కూడా తీసాను. ఇదిగోండి ఇప్పుడు వీడియో తీస్తుంటే కూడా మీకు రెయిన్ డ్రాప్స్ కనబడుతూ ఉంటాయి మధ్య మధ్యలో. నేను ఇలా షూటింగ్ అనేది స్టార్ట్ చేశాను, వర్షం స్టార్ట్ అయింది అన్నాను కదా. ఇంకా కాసేపు అయ్యాక ఉరుములు మెరుపులకి బుడ్డది లేచింది. లేవగానే రెయిన్ పడుతుంది రావే అనగానే బాల్కనీ డోర్ ఓపెన్ చేయని గోల చేసింది. లేదే మీదకి జల్లు పడుతుందంటే వినదే. చెచ్చర పిడిగా అయిపోయిందండి ఇది, అసలు మామూలు కాదు. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ నిలబడి ఇంకా చూసింది. అది మాకు బాల్కనీ అని చెప్పాను కదా, అది బ్యాక్ సైడ్, ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్, ఇదంతా మా స్ట్రీట్ అండి. మా పక్కన వాళ్ళు అక్కడ ఏదో పడింది అని ఒక రాడ్ తీసుకొని తీస్తూ ఉన్నారు దాన్ని. అది స్ట్రీట్కి స్టార్టింగ్ అనమాట. అంటే అటువైపు నుంచి వస్తే స్టార్టింగ్. ఇంకా ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్ అటువైపు ఒక స్కూల్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇటువైపు అయితే మాకు పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి. అంటే ఏమైనా కొరియర్స్ కానీ పార్సిల్స్ కానీ లైక్ అమెజాన్లో కానీ మనం ఎక్కడన్నా బుక్ చేసుకుంటే ఆ పోస్ట్ ఆఫీస్కి వస్తుంది, మనం తెచ్చుకోవచ్చు అనమాట. వాకబుల్లే, మాకు అంత దూరం ఏమీ కాదు. అక్కడ మీకు దూరంగా చూసినట్లయితే చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాల ఒక పార్క్ ఉంటుందండి. ఆ పార్కే నేను మీకు మదర్స్ డే రోజున వీడియో అనేది పెట్టాను కదా, ఆ చెట్ల వెనకాలే ఆ పార్క్ అనేది ఉంటుంది. సో మా వర్షం పడింది. అట్లా వర్షం పడిన తర్వాత ఇంకా మాకు సిటీలో కొంచెం పని ఉంటే మేము అక్కడికి వెళ్ళాము. అది చూసినట్లయితే లగ్జంబర్గ్ లైబ్రరీ అండి. అది చాలా చాలా బాగుంటుంది. అది చూసారు కదా, లైబ్రరీ అయితే చాలా బాగుంటుందని మా వారు చెప్తున్నారు. ఎందుకంటే మా వారి ఆఫీసు ఆ లైబ్రరీకి పక్కనే అనమాట. మా వారు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, తీరిక దొరికినప్పుడు. ఆయనకి బుక్ రీడింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. మనకేమో చిన్నప్పటి నుంచి బుక్ తీయగానే మనకి బుక్లో ఉన్న జ్ఞానం కన్నా కళ్ళ మీదకి నిద్ర రాయి వస్తుంది.
మనకి బుక్స్ చదవడం అంటే చందమామ, బాలమిత్ర ఇంకా అలాంటివే కానీ కొద్దిగా ఇలా నాలెడ్జ్ పెంచుకునేవంటే కొద్దిగా మనకి కష్టం అనమాట. కష్టంతో కూడుకున్నటువంటి పనులు. అంటే మనకు ముందు నిద్ర వస్తుంది. కవర్ పేజీ బుక్కు ఫస్ట్ ఇండెక్స్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న చాప్టర్స్ చూడగానే ఎక్కడ లేని నిద్ర ముంచుకొచ్చేస్తుందండి. ఆథర్ నేమ్ చూడగానే బాబోయ్ ఆవలింతలు మనకి స్టార్ట్ అయిపోతాయి. మనం ఆ టైప్ అనమాట. ఏదైనా కానీ ఒక చోట కూర్చొని బుక్ చదవడం అంటే చాలా కష్టం అండి. నాలాంటి వాళ్ళకి బాగా కష్టం. నేనైతే లొడ వాగందే నాకు పొద్దు పోదు. ఓకేనా? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. నా మాటలకు ఎవరైనా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయితే దాని గురించి కూడా పోస్ట్ చేయండి. ఓకేనా? కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.